ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దిక్కువారు అయిన 3 సైన్యాల సమ్మిళిత ఏక సేన ఇశ్రాయేలీయులపై యుద్ధం ఆడటం కొరకు సిద్ధంగా ఉన్నారు. దేవుడు గిద్యోనును పిలుచుకున్నాడు. గిద్యోను తన యొక్క సహోదర గోత్ర పెద్దలను, సైన్యాన్ని తన యొద్దకు పిలిపించుకున్నాడు. దేవుడు గిద్యోనును రక్షకునిగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యం తన సోదరులందరికీ అర్థమయ్యేటట్లుగా గిద్యోను దేవుని నుండి 2 సూచనలు వారి ఎదుట పొందాడు. ఇక వారు యుద్ధానికి ఉపక్రమిస్తూ 32,000 మంది బయలుదేరారు. 32,000 మందిని దేవుడు యుద్ధం చేయటానికి అనుమతించడానికి ఇష్టపడలేదు. ఇదే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం ప్రారంభం నుండి గమనించండి. అప్పుడు గిద్యోను అతనితో ఉన్న జనులు వేకువన లేచి హరోదు బావి దగ్గర దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాళెము వారికి కనబడెను. వేకువనే లేచి హరోదు బావి యొద్ద వారు దిగినప్పుడు లోయలోని మోరే కొండకు ఉత్తర భాగాన మిద్యాను సైన్యం విశ్రాంతి తీసుకుంటూ కనపడ్డారు. యెహోవా మాట్లాడుతూ, నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసెను అని నా మీద వారు అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళాలని జనులు వినేటట్లు ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. గిలాదు కొండనొద్ద 32,000 మంది జనాభా ఉండగా ప్రభువు గిద్యోనుతో చెబుతున్న మాట, ఇంతమంది చేతికి మిద్యానీయులను అప్పగించటం నాకు తగదు అంటున్నాడు. అప్పగింప తగదు, నేను అప్పగింప తగదు అనేటువంటి పదం దేవుని యొక్క సంపూర్ణ ఆధిక్యతను తెలియచేస్తోంది. నేను మీ పక్షమును యుద్ధం చేస్తుండగా ఇంత సైన్యం ఎందుకు? సాధారణంగా అయితే 32,000 మంది మిడతల వలె కనిపిస్తున్నటువంటి జనసంఖ్యగా, విస్తారమైన జనసంఖ్యగా ఉన్న మిద్యానీయులకు పెద్ద ఎక్కువ సంఖ్య కాదు. అదే గొప్ప విశ్వాసంతో కూడిన పోరాట పటిమ అని ఇశ్రాయేలీలు భావించుండొచ్చు. కానీ దేవుడైతే అంటున్నారు, ఇంత గొప్ప జనసమూహాన్ని, ఇంత ఎక్కువ మంది సైన్యానికి అప్పగించడం నాకైతే తగదు. కాబట్టి భయముతో వణుకుచున్న వారిని కొండ దిగి వెళ్ళిపోమని ఒకసారి వాళ్ళకి వినపడేటట్లు ప్రకటన చేయమన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అంతరంగాలు ఎరిగిన దేవుడు మనం అర్థం చేసుకోవాలి. గాడ్ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల అంతరంగాలు, జాతి అంతరంగము, సైన్యము అంతరంగము ప్రభువు ఎరిగిన వాడు. 22,000 మంది భయపడిపోతున్న వారు పైకి డంబంగా కనిపిస్తున్నారు, కానీ లోపల దిగజారిన హీన స్థితిలో ధైర్యంగా పడిపోయిన వారు ఉన్నారు. చూడండి, ఎప్పుడైతే హీన స్థితిలో వారి ధైర్యం చెడిపోయిందో వారిని దేవుడు గుర్తెరిగాడు. వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. భయపడ్డవారు వెళ్ళిపోండి. 32,000 మందిలో 22,000 మంది ఒక్కసారి విత్డ్రా అయిపోతే మోర్ దెన్ 60%, 60% నుంచి 80% ప్రజలు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయినట్టు.
ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయినట్టు. 100 మందిలో 70 మంది ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోతే మిగతా 30 మంది మాత్రమే ఉంటారు. 22,000 మంది భయపడిపోతున్నారు, వెనక దిగజారిపోతారు అని గిద్యోను భావించడు, ఆలోచించడు. కానీ అది వాస్తవం. ఈ రోజున అనేక మంది జనసంఖ్యను చూసి మోసపోతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు చాలా చోట్ల 40,000 మంది 25,000 మంది వచ్చి ఆరాధిస్తున్నారని, లక్షలాది మంది కోటాలకు వచ్చేస్తున్నారని, కొన్ని చోట్ల తరలించి జనసంఖ్యను చూపిస్తున్న వారు కూడా కనిపిస్తున్నారు. అది వాస్తవం కాదు. దేవుడు ఎన్నిక చేసుకున్న వారు, దేవుని స్టాండర్డ్ ప్రకారం నిలబడినటువంటి వారు మాత్రమే లెక్కించబడతారు. విమోచించబడిన జనమే లెక్కించబడతారు. జనసంఖ్యకు ఊరికే నిలబడితే కాదండి. ఇర్మియా 50 సంవత్సరాలు ప్రకటించాడు, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. నోవహు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు, ఆ కుటుంబం తప్ప ఎవరు మారలేదు. గ్రహించండి, జనసంఖ్య చేత మనం మోసపోవద్దు. ఇక్కడ చాలా మంది కనబడుతున్నారు, అందరూ విశ్వాసులానే కనబడుతున్నారు, కానీ వారి హృదయంలో నిజ విశ్వాసం లేదు. వారు దేవునిపై ఆధారపడిన వారు కాదు అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ 22,000 మంది తిరిగి కొండ దిగి వెళ్ళిపోతూ వచ్చారు. ఇంకా 10,000 మంది ఉన్నారు. అప్పుడు దేవుడు మరలా గిద్యోనుతో అంటున్నాడు, ఇంతమంది కూడా నాకు అవసరం లేదు, 10,000 మంది కూడా నాకు అక్కర్లేదు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. దేవుడు మానవ బలాన్ని తగ్గించేస్తున్నాడు. ఇక్కడ యుద్ధం విషయంలో మానవ బలం ఒక విధంగా లేకుండా చేస్తున్నాడు. 32,000లో 300 మంది మిగిలారు అంటే ఈవెన్ 1%, 3% కూడా లేదు. ఆలోచించండి, 300 మంది మిగిలారు అని అంటే 1% కూడా లేదు, ఇంకా తక్కువే, 0.95 అట్లా ఉంటుంది. ఆలోచించుదాం. 100 మంది యుద్ధానికి వస్తే 99 మందిని పంపించేసి ఒక్కడనే నుంచోబెడితే ఆ సైన్యం బలము కలిగిందంటారా, బలహీనమైందంటారా? బహుబలహీనమైందంటారు కదూ. అవును. కనుక మానవ బలాన్ని బట్టి దేవుడు యుద్ధం చేయడు, దేవుడు ఆధారపడడు అనేది మనుషులు తేటగా గ్రహించటానికి, దేవుని శక్తి ఏమిటో వారి మధ్యన ప్రదర్శితం అవటానికి దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. వీరు కూడా నాకు అవసరం లేదు. అయితే వారిని నువ్వు ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే, వారు నీటిలో పడి వెళుతూ ఉన్నప్పుడు నీరు త్రాగమనేటువంటి ఆజ్ఞ జారీ అయినప్పుడు మోకాళ్ళుని నోటితో నీరు తాగిన వారు, కుక్క కతికినట్టుగా కతికిన వారు వెలుపటికి వెళ్ళిపోవాలి. చేతితో నీళ్లు పైకి తీసుకుని నడుములు వంచకుండా స్టిఫ్ నెక్డ్ తిన్నగా నిలబడి నీరు తీసుకుని చేతితో తాగిన వారు మాత్రమే యుద్ధానికి అర్హులు. 300 మంది నడుము వంచక, మోకాళ్ళు వంచక చేతితో నీరు పైకి తీసుకున్నారు. మిగతా 9,700 మంది కుక్క గతికినట్టుగా మోకరించి ఆ నీటిని అందుకున్నారు. దీనిలో ఏమిటంటే ఈజీ మైండెడ్నెస్, ఏదో విధంగా పని అయిపోవాలన్నట్టుగా ఉన్నారు తప్ప ఒక పద్ధతి ప్రకారం నిలబడదామన్నట్టుగా లేరు. 9,700 మంది అట్లా అయిపోయారు. అలా కుక్క గతికినట్టు గతికిన వారిని కూడా తీసేయమంటే 300 మంది మిగిలారు. అప్పుడు యెహోవా 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను, మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తాను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చని గిద్యోనుతో దేవుడు సెలవిచ్చాను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు అందరి తమ గుడారములకు వెళ్ళనంపిన గాని 300 మందిని తన యొద్ద నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా ఉండెను. లోయలో దిగువ ప్రాంతాన్ని మిద్యాను దండు ఉండగా తన యొద్ద 300 మంది మాత్రమే ఉన్నారు. ఈ 300 మంది 3 లక్షల సైన్యాన్ని ఎలా జయిస్తారు ఆలోచించండి. అంటే ఒకడు 10,000 మందిని తరవాలి, సాధ్యం అవుతుందా? ఒకడిని 4 కలిసి కంట్రోల్ చేస్తారు. అట్లాంటిది 10,000 మందికి ఒకడంటే ఏమో వస్తుంది.
అట్లాంటి పరిస్థితి వచ్చేసింది అక్కడ. 300:3 లక్షలు అంటే 1:10,000. ఆలోచించండి. అట్లాంటి పరిస్థితుల మధ్య మనం చూస్తున్నాం. యెహోవా ఆ రాత్రి అతనితో ఇట్లా, నీవు లేచి దండు మీదకి పో, నీ చేతికి దాన్ని అప్పగిస్తాను. పోవుటకు నీకు భయమైతే నీ పనివాడైన పూరాతో కూడా దండులోనికి దిగి వెళ్ళు అన్నాడు. గిద్యోనును దేవుడు ఒంటరిగా పంపటం లేదు, పూరా అనేటువంటి పనివాడిని తోడిచ్చి వెళ్ళమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపినప్పుడు కూడా ఇద్దరిద్దరిని పంపించాడు. మిషన్ పార్ట్నర్స్ ను ఏర్పాటు చేసినప్పుడు మోషే దగ్గర యెహోషువ పనివాడు, గిద్యోను దగ్గర పూరా పనివాడు. గ్రహిస్తున్నారా? పరిచారకులను దేవుడు సమాన నాయకత్వానికి ఎత్తి వాడుకుంటున్నాడు. ఇది బైబిల్లో చాలా అద్భుతమైన అంశం. మీకు ఇంకో విషయం చెబుతాను. ఎంత గొప్ప వ్యక్తికైనా నమ్మకమైన ఒక పనివాడు ఉంటాడు. యేసే పరిష్కారం 11 సంవత్సరాలు సాగిందంటే నమ్మకంగా ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ వారి భుజస్కంధాల మీద దీని భారం మోసుకుంటూ వస్తున్నారు. పైకి నేను కనిపించిన నా వెనుకున్న ఇద్దరు సోదరులు నిలబడబట్టి నేను ఈ కార్యంలో ముందుకు సాగుతున్నాను. ఒక నాయకునికి సహకారులను దేవుడు ఇస్తాడు. పూరా అనేవాడు నమ్మకమైనటువంటి వాడు కనుక ఒక సహాయకుడిగా గిద్యోనుకు పూరా అనేటువంటి వ్యక్తిని దేవుడు జత చేసి పంపిస్తున్నాడు. నీకు భయం అయితే ఇదిగో నీ సహోదరుడుగా ఉన్న నీ పనివాడుగా ఉన్న వాడిని తీసుకుని వెళ్ళన్నాడు. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత ఆ దండులోనికి నీవు దిగిపోటుకు నీ చేతులు బలపరచబడతాయని చెప్పగా అతని పనివాడైన పూరాయు ఆ దండులో ఉన్న సన్నద్ధుల యుద్ధకు పోయిరి. ఇద్దరే వెళుతున్నారు. చాలా గొప్ప సైన్యం ఉంది. ఎక్కడైనా అలికిడి చేత వారి యొక్క వివరణ తెలిస్తే చంపేస్తారు. అట్లాంటప్పుడు వారిద్దరూ కూడా ముందుకు సాగారు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు లెక్కకు మిడతల వలె ఆ మైదానాల్లో పడి ఉన్నారు. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉన్నాయి. వారి ఒంటెలే లెక్కలేనివై ఉన్నాయి. మనుషులు మిడతల్లా ఉన్నారు. అంటే మిడతలు అంటే అక్కడ అర్థం ఏంటంటే సంఖ్యను పోలుస్తున్నాడు. మిడతల వలె కనిపిస్తున్నారు అంటే మనుషులు మిడతల్లా మారారని కాదు అక్కడ అర్థం. కొంచెం వర్షాకాలంలో మిడతలు దండులుగా వచ్చి రోడ్ల మీద కప్పినట్టుకుంటే కొన్ని లక్షల మిడతలు వస్తాయి. అంటే వాటిని థిక్నెస్ ఆఫ్ పాపులేషన్ వివరించడానికి మిడతలతో పోల్చాడు. అక్కడ గిద్యోను వచ్చినప్పుడు కలగని వేరొకడు ఇంకొకటికి వివరిస్తున్నాడు. ఏమిటంటే నేను ఒక కలగంటిని, అది యవల రొట్టె. ఆ రొట్టె మిద్యానీయుల గుడారం మీదకు దొర్లింది, గుడారం పడిపోయింది. అందుకు ఆ చెలికాడు ఆ దర్శనానికి ఆత్మీయ మర్మం అర్థం చెబుతున్నాడు. యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే కాని మరొకటి కాదు. యవల రొట్టెను ఖడ్గంగా చెబుతున్నాడు. ఈ రెండు పోలికలు కూడా వాక్యానికి సూచన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే శత్రు సంహారం చేసింది. దేవునికి మానవునికి శత్రువైనటువంటి అపవాదిని జయించినటువంటి వాడు. పాత నిబంధన గ్రంథంలో రొట్టెగా ప్రభువు యొక్క వర్ణన కనిపిస్తుంది మనకు. యవల రొట్టె అనేది క్రీస్తు యొక్క సాధారణమైనటువంటి మానవత్వాన్ని సూచిస్తోంది. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా రావటాన్ని సూచిస్తోంది అది. అలాగే ఖడ్గం కూడా వాక్యాన్ని సూచిస్తోంది. గిద్యోను ఖడ్గము యవల రొట్టె. యవల రొట్టెను దర్శనాన్ని చూచిన వానికి దాన్ని విన్నటువంటి వాడు చెబుతున్నాడు అది గిద్యోను ఖడ్గం అంటున్నాడు. రొట్టెను ఖడ్గం అంటే ఏమిటి? ఉపమాన అలంకార రీతిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. గిద్యోను చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. వీళ్ళు సొంత ప్రజలు కాదండి, మిద్యానీయులే. మిద్యానీయులకే అర్థమైంది దేవుడు శక్తి ఏమిటి అనేది. పైకి వాళ్ళు జనసంఖ్యగా వచ్చారు, అందుకే వాళ్ళు అమాలేకీలను తూర్పు అని కలుపుకొని వచ్చారు. అయినా వాళ్ళకి అర్థమైంది.
ఎంత ఎక్కువ మంది ఉన్నారో దాన్ని బట్టి కాదండి, ఎవరి తరపున ఉన్నారో దానిని బట్టి విజయం. దేవుని తరపున ఉన్నారు వాళ్ళు, వారి తరపున దేవుడు ఉన్నాడు, అందుకే విజయం వారి వశం అవుతుంది. ఆ మాట విన్నప్పుడు గిద్యోను ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రభు ముందే చెప్పాడు, నిన్ను నేను బలపరుస్తాను అని. ఆ దర్శనం వాళ్ళు వినటం, వాళ్ళు చెప్పుకోవటం ద్వారా ఇతడు విని బలపడ్డాడు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తు యేసుని గురించిన మాట వలన కలుగుతుందని రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు. కనుక ఇక్కడ యవల రొట్టెను గురించి, ఖడ్గాన్ని గురించి విన్నప్పుడు గిద్యోనులో ధైర్యం వచ్చింది. వాక్యము విన్నప్పుడు ధైర్యం వస్తుంది. వాక్యం గ్రహించుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది గిద్యోను ఖడ్గం, మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగించబోతున్నాడని ఉత్తరం ఇచ్చాడు. గిద్యోను కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి అంటున్నాడు, లెండి, యెహోవా మిద్యానీయుల దండు మీ చేతికి అప్పగిస్తున్నాడని చెప్పాడు. గిద్యోను సూచనలను బట్టి వెళుతూ వెళ్ళాడు. మొట్టమొదట యెహోవా దూత యొద్ద బలిని ఇచ్చి అది అర్పించబడేట్లుగా చూశాడు. 2 పర్యాయాలు గొర్రెపొచ్చు ఉదాహరణ చూశాడు. ఆ తరువాత మరలా ఇక్కడ యవల రొట్టె యొక్క దర్శనము, దాని భావం విన్నాడు. అప్పుడు చెబుతున్నాడు, రండి, లెగిచి వెళదాం, రండి, దేవుడు మనకు అప్పగించేస్తున్నాడు అని. అక్కడ కూడా ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడిచ్చాడు. ఏమిటంటే 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను, వట్టి కుండను, కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా అన్నాడు, నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి యొక్క దండును కొట్టకొనబోచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలెను. చూస్తున్నారా? నేను చేసినట్లు మీరు చెయ్యండి. ఇది నాయకత్వ లక్షణం. నిజమైన నాయకుడు రియల్ డెమాన్స్ట్రేటర్ గా ఉంటాడు. అతడు నేను చెప్పినట్లు చెయ్యండి అని మాట్లాడుతున్నాడు. గిద్యోను మిద్యానీయులు విశ్రాంతి తీసుకునుచున్న దండు పాళెము వద్దకు వెళ్ళాడు. అక్కడ 2 మిద్యానీయులు మాట్లాడుకుంటున్నారు. ఒకడు మరొకనితో తనకు వచ్చిన దర్శనాన్ని వర్ణిస్తున్నాడు. ఆ దర్శనంలో యవల రొట్టె దొర్లుతూ మిద్యానీయుల గుడారమును మీదుగా వెళ్ళి పడగొట్టినట్లుగా కలొచ్చింది. ఆ కలను భావం చెప్పిన వాడు, ఇది గిద్యోను ఖడ్గం, యెహోవా యొక్క ఖడ్గం, గిద్యోనుకు దేవుడు విజయం చేకూర్చబోతున్నాడని చెబుతున్నాడు. అంతా తనకు మాత్రమే కాదు, మరొకరికి కూడా దర్శనం రావటం విన్నప్పుడు గిద్యోను బలపరచబడ్డాడు. తన సహోదరుల యొద్దకు వెళ్ళిపోయాడు, వారిని బలపరిచాడు, యుద్ధానికి బయలుదేరమని హెచ్చరిక ఇచ్చాడు. 300 మంది, 3 లక్షలు ప్రజలు. ఆలోచించండి, అంత గొప్ప జనసంఖ్య, మిడుతల వలె ఉన్నటువంటి ఆ గొప్ప జనసంఖ్య చాలా అతి తక్కువ కొద్ది మందికి అప్పగించబడబోతోంది అనేది ఒక అసాధారణమైనటువంటి యుద్ధం జరగబోతోంది. అక్కడ మానవ మనసుకు, మదికి అందనటువంటి స్ట్రాటజీ ఒకటి రచించబడింది అక్కడ. అది వారికి అర్థమయ్యేట్టు చెబుతున్నప్పుడు గిద్యోను అన్నమాట, నేను చేసినట్లు మీరు చెయ్యండి. ఇవాళ మీరు ఈ మాట కొంచెం అర్థం చేసుకోవాలి. నేను చేయనట్లు మీరు చెయ్యాలి, నన్ను చూచి నేను చేసినట్లు చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చేశారో అలాగే మనం కూడా చేయాలి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవితాన్ని గడిపారో మనం కూడా ఆయనను మాదిరిగా పెట్టుకుని జీవితాన్ని గడపాలి. అపోస్తలుడైన పౌలు, నేను యేసును పోలి నడుస్తున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ప్రభువును పోలి నడుచుకోవటం, ప్రభువు మాదిరి. ఇక్కడ గిద్యోను ఆ 300 మందికి మాదిరి.
చూడండి, పాదిరి మాదిరి, ఒక సేవకుడు సంఘానికి మాదిరి, అప్పుడే ఆ సంఘం వర్ధిల్లుతుంది. ఒక నాయకుడు తన సహచరులకు మాదిరి, అప్పుడే ఆ వర్గం అభివృద్ధి చెందుతుంది. కనుక ఇక్కడ ఎవరికి మాదిరి? గిద్యోను తన సహచరులకు మాదిరిగా ఉంచబడ్డాడు. తానేం చేస్తే దాన్ని చేయమన్నాడు, తానే విధంగా చేస్తున్నాడు చూడండి. నేనును నాతో ఉన్న వారందరూ బోరలను ఊదునప్పుడు మీరును దండుపాడెము చుట్టూ బోర్లను ఊదుచు యెహోవాకు గిద్యోనుకు విజయం అని కేకలు వేయాలని చెప్పాను. అట్లే నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండుపాళెము కొట్టకొనకు పోయి బోర్లను ఊది తమ చేతులతో ఉన్న కుండలను పగలగొట్టారు. అట్లు ఆ 3 గుంపుల వారు బోర్లను ఊదుచు కుండలను పగలగొట్టి తమ ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలేశారు. వారిలో ప్రతివాడు తన చోట దండు చుట్టూ నిలిచి ఉండగా దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిస్తూ పారిపోయారు. ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతివాని ఖడ్గమును వారి పొరుగు వారి మీదకి త్రిప్పెను. దండు సెరేరాతు వైపునున్న బెత్షితా వరకును తబ్బాతునొద్ద ఉన్న అబేల్ మెహోలా తీరం వరకు పారిపోగా నఫ్తాలి గోత్రం నుండి, ఆషేరు గోత్రం నుండి, మనషే గోత్రం నుండి పిలిపించబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమీరు. గిద్యోను ఎఫ్రాయిమీల మనదేశం అంతటికి దూతలను పంపి మిద్యానీయులు ఎదుర్కొంటూ వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకోండి అని చెప్పి ఉండిన గనుక ఎఫ్రాయిము అందరూ కూడుకొని బేత్పారా వరకును వాగుల వరకు యోర్దాను పట్టుకునేది. మరి వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అను వారిద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబుని చంపిరి. జయేబు ద్రాక్ష తోటల తొట్టి వద్ద జయేబుని చంపి మిద్యానీయులను తరుముకుని పోయిరి. ఓరేబు జయేబులను తలలను యోర్దాను అద్దరికి గిద్యోను వద్దకు తీసుకొని వచ్చిరి. ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని గనక మనం చూస్తున్నట్లయితే చాలా తేటగా మనకు అర్థమవుతోంది ఏమిటంటే 3 భాగాలుగా విడిపోయారు యుద్ధం ఆడటానికి. ఒక చేతిలో కొత్త కుండ, మట్టి కుండ, మరొక చేతిలో కాగడ, బోర. కాబట్టి వారు ఎప్పుడైతే బోర ఊదారో, బోర ఎప్పుడు ఊదుతారు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధ ప్రారంభానికి బోర ఊదుతారు. కనుక యుద్ధము యొక్క బోర ఊడబడినప్పుడు నిద్రలో ఉన్నటువంటి వారు ఉలిక్కిపడి మేల్కొంటారు. ఆ బోర ఎవరు ఊదారు, ఎందుకు ఊదారు, ఆ స్ట్రాటజీ ఏమిటనేది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వాళ్ళకి. కుండలు ఒక్కసారి బద్దలయ్యాయి. 3 దిక్కులా కుండలు ఒక్కొక్క చోట 100 చొప్పున బద్దలైపోయాయి. అతి మిక్కిలి శబ్దం, ఓ పక్క బోర శబ్దం. వెంటనే శత్రువులు వారిలో వారే తమ కత్తులు వారికి వ్యతిరేకంగా తిప్పుకొని వారిని వారే పొడుచుకొని చనిపోవడం ప్రారంభించారు. ఈ 300 మందిలో ఒక్కడు కూడా చనిపోలేదు. వీరి చేతుల్లో ఎవరి దగ్గర కత్తులు లేవు. గమనించండి, వారి దగ్గర ఖడ్గాలు లేవు, విల్లు అమ్ములు లేవు, మట్టి కొండలు ఉన్నాయి. మట్టి కొండను ఆయుధంగా చేసుకుని యుద్ధం చేయొచ్చు అంటే ఎవడైనా నమ్ముతాడా? గ్రహించండి, దేవుడు అపారమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఎటువంటి విధానాన్ని అవలంబిస్తే వారిని ఓడించగలుగుతారనేది చాలా యుద్ధ వ్యూహ రచన దేవుడు స్వయంగా జరిగించాడు. ఇక్కడ సోదరుడా, సోదరి, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన ప్రముఖ పాఠం ఏమిటంటే దేవుని మాట వినటము, దేవుడు చెప్పినట్లు చేయటం. ఎప్పుడు అలాగూ చేస్తామో ఎంత గొప్ప శత్రువు అయినా విఫలమైపోతాడు, ఓడిపోతాడు. ఎంత గొప్ప శ్రమ అయినా మన ఎదుట తల ఉంచుతుంది. అది ఎంత బలమైనటువంటి ఆపదైనా పారిపోతుంది మన ఎదుటి నుంచి. కనుక వారి రాజులను కూడా వారు చంపే దిక్కుగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు.